వరదలు తుఫాను ఎదిరించిన గబ్బర్ సింగ్ ఆల్ టైమ్ రికార్డ్ ని తిరగరాసింది. ఏపీ తెలంగాణలో సెప్టెంబర్ 1-2 తేదీల్లో 153 సెంటర్స్ లో 1431 షోస్ ప్రదర్శించారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5,26,00,000 రూపాయలు వసూలు చేసింది. మిగతా రాష్ట్రాల్లో 80 కోట్ల షేర్ అంటే 1,50,00,000 రూపాయలు గ్రాస్ వసూలు రాబట్టింది. ఇండియా వైడ్ గా ఈ చిత్రం 6 కోట్లకు పైగానే షేర్ సాధించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉన్నప్పటికీ భారీ ఆక్యుపెన్సీలతో గబ్బర్ సింగ్ సినిమాని ఫ్యాన్స్ ఎంతగానో ఆదరించారు. ఇక కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో అయితే ఉన్న సీటింగ్ కంటే ఎక్కువ మందే థియేటర్స్ లో కనిపించి షాక్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ సంధ్యా 70mm థియేటర్, ఒక్కొక్క సీట్ లో 3-4 చొప్పున అభిమానులు కూర్చొని ఈ చిత్రాన్ని వీక్షించారు. ఇది ఇప్పటిదాకా రిలీజ్ కాబడిన సినిమాల్లో అత్యధిక నెంబర్. ఏపీ తెలంగాణ కలిపి 1,400 షోస్ కి పైగా ప్రదర్శిస్తే తెలుగు రాష్ట్రాల నుంచే 5 కోట్ల గ్రాస్ దాటేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫ్యాన్స్ లో పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానం ఎలాంటిదో. ప్రసాద్ మల్టీప్లెక్స్, సంధ్యా కాంప్లెక్స్ లాంటి థియేటర్స్ లో 10 లక్షలకు పైగా వసూలైనట్టు తెలిసింది. ఇండియా మొత్తం మీద 1800కు పైగా షోస్ వేస్తే కర్ణాటకలో హౌస్ఫుల్స్ నమోదు కాగా పరిమిత ఆటలతో తమిళనాడులో కూడా దుమ్ము దులిపింది. మొత్తంగా చూస్తే ఇప్పట్లో గబ్బర్ సింగ్ ని టచ్ చేయడం అసాధ్యం అనేలా ఊచకోత జరిగింది. మురారిని దాటాలి అనుకున్న టార్గెట్ సులభంగానే నెరవేరుతోంది. ఈ రోజు నుంచి దాదాపు అన్ని చోట్ల గబ్బర్ సింగ్ ని ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే నిన్నటి దూకుడు ఉండకపోవచ్చు కానీ డీసెంట్ ఆక్యుపెన్సీ అయితే నమోదవుతుంది. అయితే వీకెండ్ దాకా ఆడుతుంది అనేది అనుమానమే, ఎందుకంటే సెప్టెంబర్ 5న తలపతి విజయ్ గోట్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక సీడెడ్ లో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ మరోసారి నిరూపితమైంది. గబ్బర్ సింగ్ సినిమా అక్కడ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. సీడెడ్ లో గబ్బర్ సింగ్ మూవీ 81 లక్షలు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. గబ్బర్ సింగ్ తర్వాత సింహాద్రి 76 లక్షలు, ఖుషీ 4K 45 లక్షలు, జల్సా 39 లక్షలు, బిజినెస్ మ్యాన్ 4K 35 లక్షలు, మురారి 4K 32 లక్షలు, ఇంద్రా 4K 30 లక్షలు నమోదు చేసింది.